వెల్కమ్ టు వాయువేగ న్యూస్. తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ మీడియా కోఆర్డినేటర్ గా ప్రమాణ స్వీకారం చేసిన కందేరి కార్తిక్ చౌదరి తిరుపతి జిల్లా పార్లమెంటు సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రమాణ స్వీకారం చేయించిన సర్వేపల్లి ఎమ్మెల్యే రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఈ ప్రమాణ స్వీకారంలో జిల్లా పార్లమెంట్ అధ్యక్షురాలుగా టీటీడీ పాలక మండలి సభ్యురాలు పనపాక లక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, తిరుపతి జిల్లా మీడియా కోఆర్డినేటర్ గా కందేరి కార్తిక్ చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార అనంతరం తిరుపతి పార్లమెంట్ మీడియా కోఆర్డినేటర్ కందేరి కార్తిక్ చౌదరిని సత్యవేడు ఇన్ఛార్జ్ కూరపాటి శంకర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు, అభిమానులు, నియోజకవర్గ ప్రజలు ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియా కోఆర్డినేటర్ కందేరి కార్తిక్ చౌదరి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసుకుంటూ రాబోయే స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతూ అలాగే 2029లో మరోసారి మీడియా డంకా మోగించే విధంగా తనతో పాటు కార్యకర్తలను కృషి చేస్తామని అన్నారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయమని స్పష్టం చేశారు. వరకు ఒక సిస్టమేటిక్ గా, ఒక పద్ధతిగా అన్ని కులాలకు న్యాయం జరిగే విధంగా, అన్ని మతాలకు న్యాయం జరిగే విధంగా సర్వేపల్లిని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తున్న మన సీనియర్ నాయకులు ఒకే ఒక నిమిషం మాట్లాడి ముగిసా పెద్దలంటూ ఉన్నారు. గత 5 సంవత్సరాలు పడిన ఇబ్బంది కొనసాగించుకునే విధంగా మనం నిరంతరం ఆలోచించాలి. సమర్థవంతమైన జిల్లా కమిటీ ఉంది. పనపాక లక్ష్మమ్మ గారి జిల్లా అధ్యక్షులుగా బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు చూడండి, రోజువారీలకు, జిల్లా కమిటీ నాయకులకు అన్న ఫ్రెండ్ ఉన్నారు, కొంచెం మీడియా ప్లేస్ అదనన్నా ప్లీజ్ నా మీడియా రిటర్న్ వెళ్ళిపోతామంటూ పెట్టి ప్రమాణం చేయాల్సిందిగా కోరుతున్నాం. తెలుగుదేశం పార్టీ ఆశయాలకు, పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో, ప్రజాసేవా భావంతో మనసా వాచా కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో, అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను, ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని, విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను. నమస్కారం. ఆల్ ది బెస్ట్. ఒక్కర వెనక్కి రండి, కొంచెం కొంచెం అందరూ వచ్చేది బెస్ట్ ఆఫ్ లక్.
నల్లడి రాజేష్ మదన్ అన్న ఓకే కృష్ణ నువ్వు కొంచెం ఈరోజు మన తిరుపతి పార్లమెంటరీ కమిటీ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన మన కొనబాక లక్ష్మి గారికి మరియు జనరల్ సెక్రటరీగా ప్రమాణ స్వీకారం చేసిన మన డాలర్ దివాకర్ రెడ్డి గారికి మరియు మన తిరుపతి పార్లమెంటరీ కమిటీ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు మరియు వాళ్ళకి శుభాభివందనాలు అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మా సత్యవేడి కాన్స్టిట్యున్సీ నుంచి 6 మెంబర్స్కి కమిటీలో స్థానం ఇచ్చారు. 2 ఉపాధ్యక్షులు మరియు ఒక అయిన పదవి అధికార మీడియా కోఆర్డినేటరు మరియు అధికార ప్రతినిధి మరియు జనరల్ సెక్రటరీస్ మరియు సెక్రటరీస్ ఇచ్చారు. మొత్తం 2 వైస్ ప్రెసిడెంట్లు ఇచ్చారు. మొత్తం 6 పదవులు వచ్చాయి. మా సత్యవేడి కాన్స్టిట్యున్సీకి మంచి ప్రాధాన్యత ఇచ్చారు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మన యువనేత మన నారా లోకేష్ గారు. వీరిచ్చిన ఈ యొక్క పదవిని ఒక అధికారంగా భావించకుండా సేవకులుగా ప్రజలకు సేవ చేస్తూ మన సత్యవేడి కాన్స్టిట్యున్సీలో రేపు రాబోయే లోకల్ బాడీస్ కానీ నెక్స్ట్ 2029 అసెంబ్లీ ఎలక్షన్ కానీ మంచి మనం వాళ్ళకు గిఫ్ట్గా ఇవ్వాలని దాన్ని రిక్వెస్ట్ చేస్తాం మన అభిమానులందరినీ. సో మనం అందరం కలిసికట్టుగా ఒక యూనిటీగా ఉండి పార్టీని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నాం. తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ ఈరోజు తిరుపతి పార్లమెంటు ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసిన సత్యవేడు నియోజకవర్గ తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ, అలాగే ప్రత్యేకంగా నా మీద అభిమానంతో ఉచ్చినాయని కండిగ నుంచి ఎండను సైతం లెక్క చేయకుండా ఇక్కడ దాకా వచ్చి మీ మద్దతును మీ యొక్క సపోర్ట్ను నాకు అందించినందుకు మీ అందరికీ ఒకసారి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు తిరుపతి పార్లమెంట్ కమిటీ అట్టహాసంగా 42 మందితో కని విని ఎరుగని రీతిలో మహా గొప్ప కార్యక్రమాన్ని మన పార్లమెంట్ అధ్యక్షులు పనబాక లక్ష్మి గారు మరియు అలాగే డాలర్స్ దివాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా గొప్పగా నిర్వహించబడింది. ఈరోజు మన సత్యవేడు నియోజకవర్గానికి పార్టీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా నియమింపబడిన శంకర్ రెడ్డి గారి యొక్క చొరవతో ఆయన యొక్క ఇంట్రెస్ట్తో 6 మందికి మన నియోజకవర్గం నుంచి పార్లమెంటులో ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని కల్పించడం అంటే అది మామూలు విషయం కాదు. మేమందరం కూడా ముఖ్యంగా ప్రత్యేకంగా ముందు మా శంకర్ రెడ్డి అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. దానికి మేమందరం రుణపడి ఉండాలి. అలాగే ఈరోజు మాకు ఇచ్చిన ఈ పదవులను ఒక హోదాగానో లేకపోతే మా సొంత పనులకో వాడుకోకుండా తెలుగుదేశం కార్యకర్త కష్టానికి మేము ప్రతిరూపాలుగా నిలబడతామని, వాళ్ళ యొక్క పార్టీ బలోపేతానికి, పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి మేము కృషి చేస్తామని, సాయశక్తులా కృషి చేస్తామని మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. తిరుపతి పార్లమెంట్ రాష్ట్రంలోనే చాలా ముఖ్యమైన పార్లమెంటు. ఇది ఒక భక్తితో కూడినటువంటి పార్లమెంటే కాదు, దీంతో పాటు మనకు ఒక 2 పోర్ట్లు ఉన్నాయి, ఇండస్ట్రియల్ హబ్స్ ఉన్నాయి, 7 సెగ్మెంట్స్ కూడా మంచి సెగ్మెంట్స్ మనవి. సో కాబట్టి మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో తిరుపతి పార్లమెంట్ అనేది ఒక స్పెషల్ పార్లమెంటు. అట్లాంటి పార్లమెంట్ నాకు జనరల్ సెక్రటరీగా పదవి ఇచ్చిన దానికి నేను మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ మా నాయకుడికి, యువ నాయకుడికి నారా లోకేష్ గారిని మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రతి కార్యకర్తకు కూడా ఏ చిన్న ఇబ్బంది లేకుండా, చిన్న ఆపద వచ్చినా కూడా వాళ్ళ వెనకాల నిలబడి తెలుగుదేశం పార్టీని జిల్లా మొత్తం కూడా తెలుగుదేశం జెండా ఎగిరేలాగా కూడా నేను 100% కష్టపడి మనస్ఫూర్తిగా మీడియా మొత్తం మాటిస్తూ ఈ అవకాశం ప్రతి ఒక్కరిని పేరు ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 2019 నుంచి 2004 కూడా ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఒక రాక్షసుల ప్రభుత్వం చూసింది, రాక్షసుల పాలన చూసింది. అట్లాంటి పాలన ఆంధ్ర రాష్ట్రంలో నోన్ తెప్పేసని ఏది మెందో తెలుసు, ఏ దాన్ని కూడా వదలలేదు వాళ్ళు. ఇండస్ట్రీస్ని కావచ్చు, స్కూల్స్ని కావచ్చు, లాస్ట్ క్యాపిటల్ని కూడా 3 ముక్కలు చేసేటువంటి పార్టీ వైసీపీ పార్టీ. అట్లాంటి పార్టీతో నేను పోరాడని చెప్పాను, ఖచ్చితంగా పోరాడుతూనే ఉంటాను. తెలుగుదేశం పార్టీ కోసం, తెలుగుదేశం కుటుంబ సభ్యుల కోసం ఎంత దూరం వెళ్తా, ఏమైనా చేస్తా, మంచి కోసం ఎప్పుడు నేను వెనకాల తెలుగుదేశం పార్టీతో ఉంటానని చెప్పి మనస్ఫూర్తి చెప్తున్నాను.
ఈరోజు తిరుపతి పార్లమెంటు జిల్లా కమిటీ ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. ముఖ్యంగా అధ్యక్షురాలుగా నేను కానీ, జనరల్ సెక్రటరీగా డాలర్ దివాకర్ రెడ్డి, మిగతా కమిటీ సభ్యులందరూ కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు, మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యువ నాయకులు మంత్రివర్యులు నారా లోకేష్ గారు మా యందు నమ్మకం